హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. వారి ద్వారా మనం మనీని ఎలా సంపాదించాలి, లేకపోతే ఎలా ఖర్చు పెట్టాలి. మనీ అనేది ఒక మనిషికి చాలా మార్పు తెస్తుంది, కానీ దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, ఆ ఎమోషన్స్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ వరకు మనీ సంపాదించడం కానీ మనీ ఖర్చు పెట్టడం కానీ మంచిదే, ఆ లిమిట్ ఏంటో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదివరకు మనం మనీ గురించి కానివ్వండి, మనీ కోసం కష్టపడే తత్వాన్ని గురించి చాలా వీడియోలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కొందరికి మనీ అనేది ఒక ఎమోషన్ లాగా అయిపోతుంది. డబ్బులు ఉంటేనే జీవితం, లేకపోతే డబ్బులు ఉంటేనే హ్యాపీనెస్, డబ్బు లేకపోతే ఏం లేదు. అది కరెక్టే, కానీ వాళ్ళు అనుకున్న దానికంటే అది మించిపోతుంది, అతిగా అయిపోతుంది. డబ్బు 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 అని. సో దాని గురించి కొంచెం చెప్పండి. అంటే మనీ ఎమోషన్ అంటే అందరికీ డబ్బు కావాలని ఉంటుంది. డబ్బులు అవసరం లేని వాళ్ళు ఎవరు లేరు. అవును, అందరి ప్రతి ఒక్క డబ్బు కావాలని ఉంటుంది. కానీ మనకు ఈ డబ్బును ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మన అర్హత ఏంటి, సంపాదించడం ముఖ్యత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యత్తు, దాన్ని అభివృద్ధి పెంచడం ఇంకొక స్టేజ్ అన్నమాట. సంపాదించడం, దాన్ని సేవింగ్ చేయడం, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇంకా అభివృద్ధి చేయడం. అంటే ఈ 3 స్టేజెస్ ఉంటాయి మనకు. సంపాదించినప్పుడు బాగానే అనిపిస్తుంది, లేనప్పుడు ఎట్లా అని ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఏడాది ఎప్పుడు ఎవ్రీడే ఇస్ నాట్ సండే అంటారు. కాబట్టి ఒకసారి రెగ్యులర్ డిస్టర్బెన్స్ ఎట్లా అని కూడా ఆలోచన. దానికోసమే పొదుపు చేసుకుంటాం, సేవింగ్ చేసుకుంటాం. సేఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న ఎమోషన్ని కంట్రోల్, ఖర్చు పెట్టాలా, మన డబ్బు ఉంది ఖర్చు పెట్టాలా, లేదా పొదుపు చేయాలా, కదా ఖర్చు పెట్టాలా పెట్టుబడి పెట్టాలా అని ఆలోచించాలి. కాబట్టి ఖర్చు పెడతామనుకోండి దీంతో అయిపోతుంది, మళ్ళీ ఉండదు, రేపటి డబ్బు ఉండదు. పొదుపు చేసామనుకోండి అవసరం పనికి వస్తుంది. పెట్టుబడి పెట్టామనుకోండి భవిష్యత్తుకు ఎప్పుడైనా మనకు రిటైర్మెంట్ అక్కడికో ఎప్పటికో మనకు పెళ్ళికో, లేకపోతే ఇల్లుకో, లేకపోతే చదువులకో ఉపయోగపడుతుంది, ఏ అవసరాలకైనా ఉపయోగపడుతుంది. ఖర్చు పెడితే ఇప్పుడు ఏముండదు. అంటే ఆ ఎమోషన్ ఏంటంటే మన డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎంత బాధ్యతాయుతంగా ఆ డబ్బును వాడాలి అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎట్లా వాడాలి అనేది డివైడ్ చేసుకోవాలి. అంటే కంజెస్టెడ్గా ఉండొద్దు, కంఫర్ట్గా ఉండండి. ఓకే, లగ్జరీగా పెట్టద్దు, కంఫర్ట్గా ఉండండి. కంఫర్ట్కి మాత్రమే ఖర్చు పెట్టండి, కంఫర్ట్ మాత్రమే చేయండి, లగ్జరీ మాత్రం పోకూడదు. అలా ఎక్కువ ఉన్న సేవింగ్స్ని పొదుపు చేయండి, సేవింగ్స్లో పెట్టండి, లేకపోతే పెట్టుబడులు పెట్టండి. ఏదైనా ఇది చేసినా కానీ, ఏదైనా ఎసెట్లో పెట్టుబడి పెట్టినా కానీ అన్నింటిలో పెరుగుతుంది. కాబట్టి దాని వచ్చే అవకాశం, నష్టం జరగదు. లాభం రాకపోయినా నష్టం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంది ఏంటంటే, ఉన్న డబ్బు సంపాదించడం ముఖ్యత అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకోటి, అవును, అభివృద్ధి చేయడం ఇంకోటి అనమాట. ఛాలెంజ్ అనమాట. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. కొందరు ఏమంటే, కొందరు ఫ్రెండ్స్ వస్తారు, వేరే తెలిసిన వాళ్ళు వచ్చి మా బిజినెస్లో పెట్టండి, మేము పార్ట్నర్షిప్ షేర్ ఇస్తామంటారు. కొంచెం చిట్ ఫండ్లో పెట్టండి మాకు ఇది చేయండి అని అంటారు. కొందరేమో మా ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టండి అంటారు. కొందరు మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అని అంటారు. కొందరేమో ఇంట్లో ఉంచుకోండి అంటారు, కొందరు బ్యాంక్లో పెట్టుకోండి అంటారు, కొందరు గోల్డ్ కొనండి అంటారు. ఎవరు ఇచ్చే ఆలోచన ఉంటుంది. అయితే మనం వైజ్ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటామంటే, మనం ప్రికాషన్ తీసుకోవాలి మన డబ్బుకి. ఎప్పుడంటే సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే సేఫ్టీ అంటే మన డబ్బు ఎటు నష్టపోకూడదు, దానిపైన ఆదాయం రావాలి. 3 మనకు అవసరం ఉన్నప్పుడు ఎన్కరేజ్ చేసుకునే అవకాశం ఉండాలి. ఈ 3 ఉన్న విధంగా పెట్టుబడి పెట్టుకోవాలి. తొందరపడద్దు, మన డబ్బుని తొందరపడకూడదు. మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బీరో ఉంటే అన్ని బీరోలో పెట్టేసుకోండి, అవసరం ఉన్నప్పుడు వాడుకోండి, లేదా బ్యాంకులో వేసేసుకోండి, బ్యాంక్ నుంచి మీ అవసరం వాడుకోండి. కానీ వైజ్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే, కూల్గా ఆలోచించాలి, తొందరపడకూడదు. దాన్ని డివైడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా నో రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. ఒకేసారి అన్నీ ఒకే దాంట్లో పెట్టకుండా లో రిస్క్ అంటే, ఇప్పుడు నో రిస్క్, బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, రిస్క్ లేదు, పోస్ట్ ఆఫీస్లో రిస్క్ లేదు, ఇట్లాంటి వాటిలో పెట్టుకోవచ్చు, నో రిస్క్. అది లో రిస్క్ అంటే గోల్డ్ కొనడం కానీ, ప్లాట్ కొనడం కానీ, వ్యాపారం చేయడం కానీ లో రిస్క్. మీడియం రిస్క్ అంటే పార్ట్నర్షిప్లో పెట్టడం, వ్యాపారం చేయడం, లేకపోతే బిల్డింగ్ కట్టడం, రెంట్కి ఇవ్వడం, అది మీడియం రిస్క్. హై రిస్క్ అంటే స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు షేర్స్లో డెరివేటివ్ బయింగ్, యాక్చువల్ డెలివరీ కాకుండా, పర్చేస్ సేల్ కాకుండా సెటిల్మెంట్ చేస్తారనమాట.
అట్లాంటి వాటిని ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేయడం స్పెక్యులేటివ్ అవుతుంది. అలాంటి వాటిలో చేయొద్దని కాదు, చేయాలి, కానీ మీ కెపాసిటీ ఎంత ఉంది, తట్టుకునే కెపాసిటీ ఎంత ఉంది అంతే చేయండి. ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ డివైడ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. అంటే ఎమోషన్ అనేది డబ్బు ఉండడం ఒక ఎత్తు, దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు, దాన్ని అభివృద్ధి ఇంకా ఎత్తు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో సలహాలు ఇచ్చేవాళ్ళు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వస్తారు, స్వార్థపరులు వస్తారు. డబ్బు ఉన్నప్పుడు ఎంతోమంది డబ్బున తెలిసిన రోజున ఎంతోమంది మన చుట్టూ మూగుతుంటారు. ఎంతోమంది మూగుతారు, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు మూగుతుంటారు. కాబట్టి వాళ్ళందరినీ తప్పించుకొని అదేంటే పద్మవ్యూహం చేయించుకొని పోయినట్టు వాళ్ళు తప్పించుకొని మన సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడని చూడాలి. అది ఇంపార్టెంట్. అది ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన సలహాలకు సూచనలకు తలగకుండా, వాళ్ళు చెప్పినట్టుగా రాంగ్ ట్రాప్లో పడకుండా మన సేఫ్టీ మనం చూసుకొని చేయాలి. ఫస్ట్ మనకు ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా ఉందా ఎంత ఉందో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనం తెలుసు చాలా, అంతే. అది దాన్ని ఎక్కడ పెట్టాలో మనం డిసైడ్ చేసుకుంటే అయిపోద్ది. కానీ ఇప్పుడు అలా లేరు కదా జనాలు. తప్పు అదే కదా. ఇదివరకు వేరే కంట్రీస్కి ఇండియాకి కంపేర్ చేస్తే, ఒక కంట్రీ అని చెప్పను స్పెసిఫిక్గా, కానీ అక్కడ ఏంటంటే వీకెండ్ సంపాదన లాగా 5 days వర్క్ చేసి 2 daysలో సంపాదించింది ఖర్చు పెట్టుకోవాలి, నో సేవింగ్స్. మళ్ళీ నెక్స్ట్ సర్వైవ్ అవ్వాలంటే మళ్ళీ 1 week కష్టపడాలి. ఆ సిస్టమ్ ఉండేది. కానీ ఇండియాలో చాలా జనరేషన్స్ నుంచి కూడా కానీ సంపాదించామంటే ఖర్చు పెట్టేదానికంటే కూడా మనం వచ్చే తరాలకి ఇవ్వాలి, మన భవిష్యత్తు చూసుకోవాలి, ఇదే ఉంది. కానీ ఇప్పుడు ఈ కొంచెం వెస్టర్నైజేషన్ వల్ల యూత్ కూడా ఇప్పుడు ఓకే వాళ్ళు సంపాదించడం ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది, సేవింగ్ చేసేది తక్కువ ఉంది. అంటే ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది ఎట్టి పరిస్థితి కూడా మీ ఖర్చులు ఆదాయం మించకూడదు. అంటే మీరు ఖర్చులు ఏ విధంగా ఎట్లా మించితే, ఖర్చులు ఎట్లా ఆదాయం మించిపోతాయంటే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్, ఇప్పుడు ఈజీ లోన్స్ వస్తాయి కదా, ఇవి వీటి వల్ల ఎంత అట్లా తీసుకుంటారు, కట్టేస్తుంటారు, చేస్తుంటారు. అది కరెక్ట్, టోటల్లీ రాంగ్ స్టెప్. అది అప్పు తీసుకున్నామంటే దానిపైన ఆదాయం సంపాదించడానికి మాత్రమే అప్పు తీసుకోవాలి. బారో ఓన్లీ ఫర్ ఎర్నింగ్, నాట్ ఫర్ స్పెండింగ్. ఈ క్రెడిట్ కార్డు కానీ, పర్సనల్ లోన్ కానీ, ఈ ఈజీ యాప్స్ వచ్చే లోన్స్ కానీ, ఇవన్నీ ఖర్చుల కోసం ఇచ్చేటి, అవి తీసుకోకూడదు. వాడు ఫ్రీగా ఇస్తానే తీసుకోకూడదు. వాడు చెడు అలవాటు నేర్పినట్టు వాళ్ళకి. అదే ఇప్పుడు మన ఒక జేబులో 5 లక్షలు లేవు, కానీ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 5 లక్షలు. అంటే 5 లక్షలు మనం ఖర్చు పెట్టే స్తోమత ఉంది అని తెలిసిన రోజున చాలామంది వస్తారు. ఇలా 5 లక్షలు ఉన్నాయి, ఏమన్నా ఇది చేసుకో, దీంట్లో పెట్టి దాంట్లో పెట్టచ్చు. మీరు 5 లక్షలు ఏమని తెలిసింది అనుకోండి, ఎవరు రాని ఇంకా. అంటే చాలామంది ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే మీరు డబ్బు ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమైంది, మీరు లోన్ లిమిట్స్ ఉన్నాయి కదా, మీరు వాడచ్చు కదా అంటారు. లోన్ లిమిట్ ఉంది మాత్రం రిపేమెంట్ చేసే దానిపైన ఆదాయం రావాలి కదా. ఖర్చు పెట్టడానికి కాదు నాకు లిమిట్ ఉంది, సంపాదించే దాన్ని పెట్టుబడి పెట్టి సంపాదించడానికి ఉంది నాకు లిమిట్. అది ఆలోచించాలి.